అదిరిపోయాడు. ఎవరో మాట్లాడకండి. ఇదిగో సత్యమా, నా వాటర్ రేట్ నువ్వు పెంచాలయ్యా. ఆయన తీసుకొచ్చి ఎట్టింది నువ్వైనా అలగదొక్కింది నేను. ఆడు నీ కూరలు పీకాడు, నేను ఆడి కూరలు పీకాను. ఆ దెబ్బతో ఆడు పల్లెటూరు వెళ్ళిపోయాడు. ఆడు తిరిగి వచ్చినా మళ్ళీ నేను నీ పక్కన ఉంటాలేవయ్యా. నా వాటర్ రేట్ విషయం తెలుసు. వామనమూర్తి, ఊరికే రెచ్చిపోకు. అనవసరంగా నన్ను తక్కువ వేయకు. నాకు తెలుసులేవయ్యా, నువ్వు సంపడానికి కూడా వెనకాడవని. కానీ నేను ఇప్పుడు నీ పక్కన లేకపోతే నీ కథ నడవదు. నేను ఎత్తులో ఉన్నాను, నువ్వు పళ్ళల్లో ఉన్నావు. ఆ విషయం మర్చిపోకు. ఎలాగో వాడు పోయాడు కాబట్టి ఆ ముగ్గురిని కూడా లేపేస్తే వాళ్ళ వంశవృక్షంలో శేషం లేకుండా పోతుంది. మనకే అడ్డు ఉండదు. అయ్యగారు, అమ్మగారు మిమ్మల్ని అర్జెంట్గా ఇంటికి రమ్మన్నారు. ఏమైంది? పెద్దబాబు గారు మళ్ళీ అమెరికా వెళ్ళిపోయాడని చెప్పు. అమెరికా వెళ్ళండి బాబు. అమెరికా నుంచి బాబు గారు వచ్చేసారు. బాబు గారు చాలా కోపంగా ఉన్నారు. ఇంట్లో అందరూ భయపడుతున్నారు. అమ్మగారు మమ్మల్ని తొందరగా తీసుకురమ్మన్నారు. కారు తీసుకొచ్చానండి. వీడు పల్లెటూరు వెళ్ళిపోయాడు అనుకుంటే అమెరికా నుంచి ఆడొచ్చాడంటాడు. ఆడెవడయ్యా? నాలాంటి వాడెవడో నా పేరు పెట్టుకుని నా ఇంట్లో ప్రవేశించి నా ఇల్లంతా గుల చేస్తూ ఉంటే మీరంతా గుడ్ల పగిలి చూస్తున్నారు. అనంటే వెంటనే ఐజీకి ఫోన్ చేయండి. ఏం మావా, నువ్వు మావ కదా నా ఎస్టేట్ మేనేజ్మెంట్ అంతా నీకు అప్పచెప్తే దానితో హాచ్ పాచ్ చేస్తావా? నేను అమెరికా నుంచి తిరిగి వచ్చేసరికి నా ఎస్టేట్ అంతా 10 రెట్లు చేస్తావు అనుకుంటే దానితో హిల్ సిటీకి దిగి రాస్తావా? మోటార్ రేసులంటూ ఈ బడుద్దాయేమో దేశాల మీద తిరుగుతాడు. ఒళ్ళంతా బురద ఫ్యాషన్ ములుకుని ఈవిడేమో రోడ్ల మీద తిరుగుతుంది. అమ్మ సరే సరి, పూజలు పునస్కారాలు దేవుడు దెయ్యాలు. ఇలాగైనా మీరు మా కుటుంబాన్ని సంరక్షించేది? ఇలాగైనా మీరు మా ఎస్టేట్ మేనేజ్ చేసేది? మాట్లాడరే. ఆన్సర్ మిస్ స్టేట్. హాయ్ రాణి, హౌ నైస్ టు సీ యు అగైన్. ఓ హార్టీ కంగ్రాచులేషన్. నేను అమెరికా వెళ్లే ముందు మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి సరిగ్గా అలాగే మెయింటైన్ చేశాను. థాంక్యూ. కీప్ ఇట్ అప్. డు యు నో వన్ థింగ్, అమెరికాలో బ్యాంకింగ్ సిస్టమ్ అంతా మారిపోయింది. మనం చెక్ మీద సైన్ చేసి కంప్యూటర్ కి ఫీడ్ చేస్తే కరెక్ట్ సంతకం అయితే క్యాష్ వస్తుంది, తప్పుడు సంతకం అయితే షాక్ వస్తుంది. Is it? That's right. You have always been right. Well, I'll give you 24 hours time. Will you please find out that pre-post is imposter? అంటే బాబు Shut up. అలాగే దానికి. అమ్మా, అమెరికాలో మనిషి కంటే మాటకి ఎక్కువ విలువ ఇస్తారో, నేను మనిషికి మాట కంటే పద్ధతికి ఎక్కువ విలువ ఇస్తాను. ఈ రోజు నుంచి ఇంట్లో అంతా పద్ధతి ప్రకారం జరగాలి. ఓకే ఓకే ఓకే, కమాండ్ ఆల్. కిట్టిగా ఇంగ్లీష్ ఇత్తనాలు చల్లడి దంచేసావురా. నువ్వు దోసకాయల పల్లెలో దోసకాయలు తిన్నా, అమెరికాలో ఆమ్లెట్ తిన్నట్టు మాట్లాడేవరా. ఆచికూచా కూచిపూడా. యూ షట్ అప్. అమెరికాలో ఉన్నట్టుందయ్యా. అది సరే, వీడు వాడు కాదంటావా? వాడు కొట్టినప్పటి నుంచి నువ్వు కూడా వాళ్ళ కనిపిస్తున్నావు. ఎవడెవడో తెలియటం లేదు, కానీ దవడ పట్టుకు మాత్రం చెప్పగలను. వీడు మాత్రం వాడు కాదయ్యా. ఒక పని చేస్తే సరే, ఒకసారి పల్లెటూరు వెళ్ళి వాడు ఉన్నాడో లేడో చూస్తే తెలిపోతుంది. వాడి కిందకి దిగే లోపల తీసుకెళ్ళి బాబు. మా ఊరు అడ్రస్ కూడా మర్చిపోయాను. అంటే నువ్వు ఈ పల్లెటూరులోనే ఉన్నావా? ఉండక మళ్ళీ ఇక్కడ కొత్త అనుకున్నాడే. అయినా అసలు ఎవడో వచ్చేసాడు కదయ్యా. నేను ఆడి స్థానంలో ఉన్నట్టు ఆడి పోలీస్ రిపోర్ట్ ఇచ్చానంట. ఆ పోలీసులు ఇక్కడ ఎత్తుకుంటూ వచ్చారు, నానా కూడా చేశారు. నేను చెప్పేశా, బాబు నాకేం తెలీదు, ఇదంతా సత్యగారు చేశానని చెప్పేశా. పోలీసులు వచ్చిన అడుగుతుంటే చెప్పకం చేస్తావయ్యా. ఇదిగో నేను చెప్తున్నాను, పోలీసులు ఈసారి ఇక్కడికి వచ్చానంటే తినగా తీసుకుని దగ్గరికి వస్తాను. నువ్వేం చేస్తావో చేసుకో. సత్యమా, ఎందుకైనా మంచిది నేను ఈ ఊళ్ళో ఉండిపోతాను, నువ్వు వెళ్ళిపో. ఇదిగో పెట్టాల్సిందంతా పెట్టి వెళ్ళిపోతానంటే ఎక్కడికి వెళ్తావు? ఓ పని చేద్దామా? ఏమిటది? ఈడిక్కడ ఉన్నాడంటే ఇప్పుడు ఆడక్కడ ఉన్నాడో లేదో వెళ్ళి చూద్దామా? ఇలా వెతకడంతో మన పని అంతా సరిపోతుంది. నువ్వు ఉన్నావే, ఆడ తిరగబడితే నన్ను కొడతానంటావేటయ్యా. మా ఊళ్ళో నా మీద చెయ్యెత్తే మర్యాద దక్కదు, ఆలోచించుకో. సరే వెళ్దాం పద. అక్కడ Darling, of course, I don't like your dress. This frizz, Harry and loose jacket. అదే నువ్వు మోకాళ్ళ వరకు బికినీ వేసుకుని నెక్లెస్ బ్రా, ఇఫ్ పాసిబుల్ టోటలీ లెస్ బ్రా వేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? లిస్ టైలర్, ఐ మీన్ ఎలిజబెత్ టైలర్. మై గుడ్నెస్, యు డోంట్ నో. షీ ఇస్ ద మోస్ట్ ఫేమస్ ఫిల్మ్ యాక్ట్రెస్ ఇన్ ద వరల్డ్. ఇది నేను పెళ్లి చేస్తుంది, 16 మంది ప్రేమికులతో కాపురం చేస్తుంది, 32 బిడ్డలు కలది. ఆఫ్ కోర్స్ దట్ ఇస్ అమెరికన్ స్టైల్ ఆఫ్ లివింగ్.
మనం ఆ స్టైల్ని ఫాలో యూ డోంట్ వరీ విత్ లిటిల్ డిఫరెన్స్. ముందు బిడ్డలు కందాం, తర్వాత పెళ్లి చేస్తున్నాం. అమెరికాలోనైనా ఇండియాలోనైనా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది డోర్స్, అంటే తలుపులు. సారీ, వెరీ సారీ. వాట్స్ ఇట్ దట్ యు ఆర్ డూయింగ్ హియర్? లేదు బాబు, ఇక్కడ మీకు ఏర్పాట్లన్నీ సరిగ్గా జరుగుతున్నాయో లేదనని 1000 కళ్ళతో చూస్తున్నాం. మా ఏర్పాట్లు మేము 1,000,000 కళ్ళతో చూసుకుంటాం. అవును మావా, ఈ పిలకెవరు ఎప్పుడు నీకు తోకలో అంటి పెట్టుకుంటుంది? నేను పిలక కాదు బాబు. ఏం చిలకవా? చిలక కాదు, గిలక కాదు బాబు. వారి కీళ్ళవాతానికి వైద్యం చేసే నాటు వైద్యుణ్ణి. నేను వైద్యుణ్ణి, కీలేరికి వాత పెట్టడంలో ఎక్స్పర్ట్. కమాన్ మై లవ్. సాయంత్రం 6 దాటిన తర్వాత వీళ్ళిద్దరూ మన కాంపౌండ్ లోపల ఉంటే ఎత్తి గేట్ అవతల పారే. భయపడకండి, ఈ ఆర్డర్స్ ఇవాళ నుంచి కాదు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. కమాండ్ డార్లింగ్, గివ్ ద వే ప్లీజ్. ఇవాళ బయటికి వెళ్ళిపోయినా తప్పులేదయ్యా బాబు. పోదాం పద. వెల్ డన్. నేర్చుకున్నది 10 ఇంగ్లీష్ ముక్కలైనా బ్రహ్మాండంగా వాడేస్తున్నావు. అంతా బాగానే ఉంది, కానీ అదేదో అమెరికన్ పద్ధతిలో పిల్లల్ని కనడం అంటున్నావే, అదొక్కటే బాగోలేదు. కాస్త ఇండియన్ పద్ధతిలో కనండి. అలాగేనండి, అలాగేనండి, అలాగేనండి. పూర్ణమా, ఏమిటి ప్రసాద్, అర్ధరాత్రి వచ్చా? సరే గాని నిన్న విషయం అని తెలిసిందా? పట్నాలో ఉన్నాడని తెలిసింది, కానీ ఎక్కడున్నాడో తెలియలేదు. ఇంట్లో ఒక్కదాన్ని విక్కు విక్కుమంటూ ఉంటున్నాను. ఇప్పుడు ఎలాగా? సమయానికి అతను లేకుండా పోయాడు. అవతలు కొంపలంటుకునేలాగున్నాయి. మా అన్నయ్య కట్నం కోసం నాకు వేరే సంబంధం చూసి పెళ్లి చేసేయాలనుకుంటున్నాడు. నీకు వెంటనే ముత్యాలమ్మ దేవత ముందు 3 ముళ్ళు వేసేయాలి, లేకపోతే నాకు పెళ్లి తప్పెట్టట్లేదు. పద గుడికెళ్దాం. మా అన్నయ్య లేకుండా మన పెళ్ళ నేను చేసుకోను. మంచి మాట అన్నావమ్మా. ఒరే ప్రసాద్, పూర్ణమ్మ చెప్పింది రైటే కదరా. మరి దానికున్న పెద్ద దిక్కు ఆడు ఒక్కడే కదా. ఆడు లేకుండా దీన్ని చేసేసుకున్నాం అనుకో, రే మీ అన్నయ్య మంచోడు కాడు రోయ్, ఆడు మీ ఇద్దరిని ఎడదీసేస్తాడు. అందుకని మా అన్నయ్య చెప్పిన పిల్లలు చేసుకోమంటావా? చావనైనా చూస్తాను కానీ దచ్చా పెళ్లి చేసుకోను. మేము మాత్రం చేసుకోమన్నా పెట్టరా? పూర్ణమ్మని తీసుకుని విశాఖపట్నం పారిపో, అక్కడ గురువు గారిని కలుసుకో. మరి అడ్రస్? అక్కడికి వెళ్ళి ఎత్తితే తెలుస్తుంది లేరా, ఆయనే దగ్గరుండి ఎన్ని అడ్డులు వచ్చినా మీ పెళ్లి జరిపిస్తాడు. ఏం పూర్ణమ్మా, వెళ్దామా? మా అన్నయ్య దగ్గరికి అయితే నేను రావటానికి సిద్ధమే. అమెరికాలో నువ్వు పెట్టిన కిరాయి రౌడీలు నీకు ఏడు చెప్పారు? చంపేశాము, పూజ చేశామని ఆనవాళ్ళు కూడా పంపారయ్యా. ఆ తర్వాతగా కిట్గా నా ఇంట్లో పెట్టింది. లెక్కంత తక్కువ ఇచ్చేవేటయ్యా? వాళ్ళు పనులు సగంలో వదిలేసినట్టున్నారు. బాగా చెప్పావు. ఏదెక్కడ పెట్టాలో తెలీదు. ఇక్కడ పెడితే ఇసుక దగ్గర పేడతెక్కడే కాక ఏమవుద్ది? బాగా చెప్పు. మీరు నేనే చెప్పండి. చచ్చిన వాడు తిరిగి వచ్చాడు అంటే నేను నమ్మను. అక్కడోడు అక్కడున్నాడు, ఇక్కడోడు ఎక్కడున్నాడు, ఇంకా నమ్మనంటావేటయ్యా? చంపించింది నేను అయితే ఇంకా నమ్మనంటావేంటి? అసలు వీడు రాంబాబా కాదా అన్న విషయం తేలాలి. అంతవరకు మనం ఆ పని మీద ఉండాలి. నువ్వు ఆ పని మీద ఉండాలని అనుకుంటున్నావు, నేను ఆ పని మీద ఉన్నాను. బాబు, తమ్ముణ్ణి చెల్లెల్ని నువ్వే మంచిదారిలో నడిపించాలరా. వాళ్ళిద్దరివి ఖర్చులు తగ్గేలా చూడు. ఆడపిల్ల, దాన్ని కాళ్ళు చేతులు గట్టైనా గదిలో పడేయరా. అది అలా బయట తిరుగుతుంటే నలుగురు 4 రకాలుగా చెప్పుకుంటున్నారు. అన్నయ్య, నాకు 20,000 రూపీస్ కావాలి. ఓన్లీ 20,000? Yes. అమ్మా, లోపలికి వెళ్ళి. వెల్, వాట్స్ ద మ్యాటర్? షోలవరం రేసులకు వెళ్ళాలి, నెగ్గాలి. షోలవరం? ఎస్. నాట్ పూణే? నో, నాట్ పూణే. అండ్ వై నాట్? మై డియర్ బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ వన్ థింగ్. జీవితం ఒక రేస్. ముందు ఆ రేసులో గెలవడానికి ప్రయత్నించు. అయినా నాకు తెలియగలుగుతాను, ఆఫ్టర్ ఆల్ మోటార్ సైకిల్ రేసులో గెలిచి నువ్వు సాధించేది ఏమిటి? ఒక కప్పు, బోడి కప్పు. ఆ కప్పు ఏమన్నా ఆకలితో మండిపోయే ఒక కడుపుకి ఒక కప్పుడు అన్నం పెడుతుందా, లేకపోతే కాళ్ళు చేతులు విరగొట్టుకుంటే వాటిని అతికి పెడుతుందా? ఏమిటి బ్రదర్, అమెరికా నుంచి వచ్చి ఇలా మాట్లాడడం అమెరికాకే ఇన్సల్ట్. Shut up. You know, one pitiable reality. వాళ్ళు మనలా బ్రతకాలనుకుంటున్నారు, మనం వాళ్ళలా చావాలనుకుంటున్నాం. ఉపన్యాసాలు కాదు, డబ్బు కావాలి. ఏమన్నా? నీ డబ్బులోంచి కాదు, ఆస్తులోంచి పంచి. ₹1 సంపాదించే సమర్థత లేదు గానీ పెద్దలు సంపాదించిన ఆస్తిలో వాటా మాత్రం కావాలి. నీ మోటార్ సైకిల్లో పెట్రోల్ పోయించుకునే సామర్థ్యం లేదు గానీ రేసులకు మాత్రం వేలు కావాలి. ఆల్రైట్, నేను 20 లక్షలు ఇస్తాను. సాయంత్రంలోగా కష్టపడి చెమటోడ్చి ₹10 సంపాదించగలవా? కెన్ యూ ప్లీజ్? ఏ అంత సత్తా లేని వాళ్ళ కనిపిస్తున్నానా? ఆఫ్టర్ ఆల్ ₹10 సంపాదించలేనా? నువ్వు అనుకున్నట్టు కష్టపడి డబ్బు సంపాదించడం ఆఫ్టర్ ఆల్ కాదు, ఆల్ ఇన్ ఆల్. ఈ రోజు సాయంత్రానికల్లా నువ్వు అనుకున్న దానికన్నా 10 రెట్లు సంపాదిస్తాను. చాలా? నేను అడిగిన దాంట్లో నువ్వు సగం సంపాదించినా నువ్వు అడిగిన దానికి రెట్టింపిస్తాను. చాలా? ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. నేను గెలిచా అని చెప్పడానికి నువ్వు కూడా సిద్ధంగా. ఛాలెంజ్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.